ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు. మిగతా అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ చెప్తాం. థ్యాంక్ యూ. రైట్, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సంతోషకరంగా ఉండడానికి తాము చర్చలు జరిపామని, అయితే ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుకు సంబంధించి చర్చించామని, అయితే ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. దాదాపు 2.5 గంటలకు పైగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ జరిగింది. అయితే ఇందులో సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. రాజకీయ అంశాలు, పలు అంశాలు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించి కూడా మేము మాట్లాడాము. చాలా అంశాలు ఇందులో చర్చించామని దాదాపు 2.5 గంటలకు పైగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ జరిగింది. అయితే సుదీర్ఘంగా వీరి చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్ కార్యాచరణపై వీరిరువురు చర్చించినట్టు నాదెండ్ల మనోహర్ చెప్పారు. అయితే చర్చలు సంతృప్తికరంగా జరిగాయని పవన్ కళ్యాణ్తో చంద్రబాబు సమావేశం తర్వాత నాదెండ్ల మనోహర్ మీడియా ముఖంగా తెలిపారు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్ కార్యాచరణపై వీరిరువురు చర్చించినట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేస్తామని మేనిఫెస్టో కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా ఈ చర్చలు జరిగాయి. అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ ఈసారి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గరికి వెళ్లి కలిసేవాళ్ళు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం చంద్రబాబు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి 2.5 గంటలకు పైగా చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు తెలుస్తోంది. అయితే అన్ని కూడా క్లియర్ కట్ గా వెల్లడించలేదు. కానీ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా చర్చలైతే జరుగుతున్నట్టు ఒక సంకేతం అయితే ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు.
మిగతా అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ సంగతి చెప్తాం. థ్యాంక్ యూ. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం చర్చలు జరిపారు. ఇరువురి బంధం బలోపేతం కోసం చర్చలు జరిపినట్లు మనోహర్ చెప్పారు. అయితే మేనిఫెస్టో కమిటీ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలపైన కూడా వీరు చర్చించినట్టు తెలుస్తోంది. అయితే ఎక్కువ టైం తీసుకున్నారు. 2.5 hours పైగా ఈ భేటీ జరిగింది.